ప్రతిభావంతులైన వైద్యులను అందించాలన్న సహృదయంతో దాతలు కళాశాలకి పునాదులు వేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ పునాదుల్లోని దాన సంపద దాగి ఉంది. అందుకే ఇక్కడ చదువుకున్న వైద్యులు అంటే మూలాలు ఎప్పుడైతే ఇన్సెప్షన్ పాయింట్ ఎంత అందంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. అసలు మొదట చేసిన దాతలు వేసిన ఆ మూలాలే ఈ రోజుకి కూడా కాలేజ్ చదువుకొని వెళ్ళిపోయిన 60 సంవత్సరాలు అయినా సరే, ఎప్పుడో 70లో చదువుకున్నా కానీ ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఈ రోజుకు చేస్తున్నారంటే మూలన ఎవరైతే ఈ మూల స్తంభాలు వాళ్ళ స్ఫూర్తి ఇంకా కొనసాగుతుంది అనడానికే ఇది నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ పూర్వ విద్యార్థులు మనకి రామ్ కోసా అని కావచ్చు, నార్త్ అమెరికన్ అసోసియేషన్స్ అని కావచ్చు, ఇవన్నీ ఏర్పడి సంఘంగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాలం మారుతున్నా కానీ రంగరాయ మెడికల్ కళాశాల తన మూల విలువలు మాత్రం ఎప్పుడూ వదలలేదు. వైద్య విద్యతో పాటు మానవత్వం, సేవాభావం నేర్పే సంప్రదాయం ఇక్కడ చాలా మెండుగా ఉంది. ప్రతిరోజు వేలాది మంది పేద రోగుల్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు. ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్గా మాత్రమే కాదు, మంచి మనిషిగా కూడా నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం. అలాగే ఈ భవనానికి సంబంధించి కొత్త నిర్మాణాలు, ఈ కళాశాలలోని పరిపాలనా భవనం 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వారసత్వ భవనం. కాలానికి తగ్గట్టుగా ఈ భవనాన్ని మరమ్మతులు చేసి ఇంకా బలంగా నిలబెట్టే పనుల్ని త్వరలో చేపడతా ఉన్నారు. ఇదే సమయంలో ఈ భవనం వెనుక భాగంలో కొత్తగా G+2 ఫ్రీ ఫ్యాబ్ భవనం నిర్మించడానికి రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా 10 కోట్లు 11 లక్షల వ్యయంతో ఈ బయోకెమిస్ట్రీ విభాగం మిగతా తదితర విభాగాలన్నీ నిర్మిస్తున్నారు. పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి, నేను మీకంటే చిన్నవాడిని, మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను, కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు ఈ మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను. కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి, ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు. మీ దాతృత్వం ముందు, మీ సేవ ముందు, మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను. అందుకని చాలా ఆలోచించి, కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు. అంటే ఇది పొగరుతో రాకూడదని కాదు, కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి, నాలాంటి వాడు కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు నన్ను రావాలని పిలిచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, పూర్వ విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్న వేదికపైన ఆశలున్న అతిథులందరికీ, ఈ హాల్లో ఆశీనులైన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామినేని గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే, అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు, కానీ నాలాంటి వాడిని కాదు, నాలాంటి వాడిని ఒక వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవండి, చీఫ్ గెస్ట్గా కాదు.